పబ్లిక్ కు ఏమన్నా తిప్పలొస్తే సర్కారుల ఖజానాలకెంచి పైసలు ఇస్తారు గాని లీడర్ సాబులు ఏమన్నా జేబులకెంచి తీస్తారా? రూపాయి కూడా దియ్యరు అని చాలా మంది అనుకుంటారు. కానీ అందరూ లీడర్లు అట్లనే ఉంటారనుకుంటే ఎట్లా? కొంతమంది జేబులకెంచి పైసలు తీసేటోళ్ళు కూడా ఉంటారు, సొంతంగా సాయం చేసేటోళ్ళు కూడా ఉంటారు. ఇగో అసంటి ముచ్చటగిది చూడుర్రి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు ఎక్కడికి పోయినా పబ్లిక్ తోని కలిసిపోతుంటాడు. అలగు సలగా అన్నట్టు ఉండకుండా సారు అందరి నడమ కూకొని మంచి చెడ్డ అడిగి తెలుసుకుంటుంటాడు. సర్కారు పథకాలే కాదు, సారుకు పాయిరం వస్తే తాను సొంతంగా కూడా జేబులకేంచి పైసలు తీసి పబ్లిక్ కొరకు ఖర్చు చేస్తుంటాడు. గిట్లనే మొన్న పోయిన మార్చి నెలల సారు నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలంలో తన ఇంటి పేరుతోనున్న కొనిదెల అనే ఓ ఊరికి పోయిండు. అక్కడ పంట కుంటల నిర్మాణం చాలు చేసిండు. పబ్లిక్కు ముచ్చట్లు చెప్పిండు. తన ఇంటి పేరు మీద ఉన్న కొనిదెల ఊరుకు సొంతంగా 50 లక్షలు ఇచ్చి అన్ని తీర్ల సవలతులు చేయిస్తానని అప్పట్లో మాటిచ్చిండు. ఇక మార్చిలో చెప్పిండు. ఇప్పటిదాకా ఏం లేదు. సారు మర్చిపోయి ఉంటాడు అనుకున్నారట చాలా మంది. ఆ లీడర్ సాబులు మత్తు చెప్తుంటారు ఇస్తారా అనుకున్నారట ఇంగింతమంది. కానీ పవన్ కళ్యాణ్ సార్ మాత్రం 2 నెలలైనా ఇచ్చిన మాటను యాదికి పెట్టుకొని 50 లక్షల చెక్కును నంద్యాల జిల్లా కలెక్టర్కు పంపించిండట. 50 లక్షలతోని కొనిదెల ఊరును మంచిగా చేయాలి, అన్ని సౌలతులతోని ఏక్సే ఏక్ చేయాలి అన్నట్టు చెప్పిండట. పవన్ సార్ ఇచ్చిన పైసలతోని ఊరోళ్ళు అడిగినట్టు ఓ నీళ్ళ ట్యాంకి, రోడ్లు, మురుగు కాలువలు కట్టిస్తాం అన్నట్టు చెప్పిందట కలెక్టర్ మేడం. పబ్లిక్ ఆపది సాపతి చెప్పుకుంటే సర్కారు తరపుకేంచి పైసలు ఇచ్చి అభివృద్ధి చేసుడు అన్ని జాగాల్లో అయ్యేదే. కానీ ఓ లీడర్ సాబు తన సొంత పైసలతోని పనులు చేయించుడంటే గొప్ప ముచ్చట్నే. ఇదొక్కటే కాదు, మొన్న సొంత పైసలతోని ఆదివాసీ పబ్లిక్కు కొత్త చెప్పులు కొనిచ్చిండు సారు. ఏమైనా అటు సర్కారు పైసలతోని పనులు చేసి పెట్టుడే కాకుండా సొంత పైసలు కూడా పబ్లిక్ కొరకు ఖర్చు చేస్తాడు కదా అని మెచ్చుకుంటారు చాలా మంది.